వెల్కమ్ టు ఆర్కేజీ కుకింగ్ డైరీస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పల్లి అండ్ ఉల్లిగడ్డ కర్రీ. ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మీరు ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు: వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, ఉల్లిగడ్డలు, సన్నగా తరుగుతున్న ఉల్లిగడ్డలు, ఉల్లాకు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అయితే కొన్ని ఉల్లిగడ్డలు, సాల్ట్, ధనియా పౌడర్, కారం పొడి, ఆయిల్. ముందుగా మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీల్ని మనం మిక్స్ చేసుకోవాలి. బరకగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ రకంగా మనం మిక్స్ చేసుకుంటే కర్రీకి టేస్ట్ అనేది వస్తుందండి. ఇంత బరకగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి, ప్యాన్ కాస్త వేడయ్యాక మనం ఇందులోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో మనం మిక్స్ వచ్చేసి ఆయిల్ కూడా వేడైందండి. ఆవాలు కొంచెం చిటపట అనగానే మనం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం వేగాక మనం మిక్స్ వచ్చేసి పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా లైట్గా వేగాలి. లైట్గా కుక్ అవుతే బాగుంటుంది. ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఎక్కువనే పడతాయండి ఉల్లిగడ్డలు. పల్లి కర్రీ అంటే మెయిన్ ఉల్లిగడ్డనే ఎక్కువ కోసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుందండి. ఉల్లిగడ్డలు కుక్ అవ్వాలి. ఇందులోకి లైట్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలపాలి. పసుపు, ఉప్పు వేసుకుంటే ముందే కలర్ బాగా వస్తుంటుంది. ఇవి కూడా బాగా కలుపుకున్నాక బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు వీటిని ఉల్లిగడ్డల్ని ఇది మగ్గడానికి లైట్గా మనం సాల్ట్ వేసుకున్నామండి. కొంచెం వేసుకోవాలి, ఉల్లిగడ్డలు మగ్గడానికి మాత్రమే. మూత పెట్టేసుకుంటే ఆ వెతికి మంచిగా ఉల్లిగడ్డ కుక్ అవుతుందండి. మధ్యలో కొంచెం స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో చిన్నగా పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఉంటే దగ్గరికి రావాలండి ఉల్లిగడ్డ అనేది. మీకు ఇలా ఉల్లాకు వేసుకుంటున్నాను. ఉల్లికాడలు, కరివేపాకు, ఈ మూడు కలిసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. కుక్ అవుతుందండి ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ దాన్ని దగ్గరికి రావాలి. కొంచెం కాస్త 5 to 10 minutes వేసుకొని ఇప్పుడు ఉల్లిగడ్డ దగ్గరికి వచ్చింది కదా, ఈ ఉల్లిగడ్డలో మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నానండి. తగినంత మిర్చి పౌడర్, పల్లి పౌడర్ను ఉల్లిగడ్డ కలిపి మనం వేసుకోవాలి. తర్వాత సాల్ట్. పౌడర్ అనేది ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. నేను పల్లి పౌడర్ ఇప్పుడు బాగా కలిపి మిర్చి పౌడర్ అండ్ సాల్ట్ తోటి ఉల్లిగడ్డ కర్రీ అనేది బాగా ఫ్రై అవుతుంది. మళ్ళీ ఒక్కసారి క్యాప్ పెట్టేసుకొని మనం మంచిగా మగ్గనివ్వాలి. బాగా దగ్గరికి వచ్చింది కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఎంత వేసుకోవాలంటే అంత వేసుకున్న పల్లి పౌడర్ వేసుకోవాలి. ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఒక కప్పు వేస్తున్నానండి పల్లి పౌడర్. ఇట్లా బరక కాబట్టి చిన్న ముక్కలుగా చాలా బాగుంటుందండి తింటే. రోటీస్లోకి, రైస్,
పూరి కొంచెం కలుపుకోగానే బాగా సరిపోతుందండి కర్రీ. ఇప్పుడు మనం ధనియాల పొడి యాడ్ చేస్తున్నాం. ధనియాల పొడి, నెక్స్ట్ కొత్తిమీర అనేది కాస్త ఎక్కువగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతే అండి, సింపుల్గా చేసుకునే కర్రీ. మనకు వెజిటేబుల్స్ లేకున్నప్పుడు ఏం చేయాలా కర్రీ అర్థం కానప్పుడు ఇలా పల్లి కర్రీ ట్రై చేసి చూడండి, చాలా బాగుందని మీరే చెప్తారండి. ఇప్పుడు మనం పూర్తిగా మగ్గించుకొని ఒక 1 మినిట్ or 2 మినిట్స్ టోటల్గా కర్రీ మగ్గుతుందండి. అన్నీ కలిసిపోయేలాగా బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు ఈ కర్రీని మనం బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి, మంచిగా కుక్ అయిందండి కర్రీ. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం ఎంతో సూపర్గా ఉండే ఉల్లిగడ్డ పల్లి కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి మీ ఒపీనియన్. మిస్టేక్స్ ఉన్నా నాకు చెప్పండి, నేను సర్చ్ చేసుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.